సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చింది. సిగ్గుందా? ఆ ఆడిటోరియంలో ఒక్క విద్యార్థి కూడా లేడు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ స్టాఫ్, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒత్తాసు పలికి ఒక భజన బ్యాచ్ వాళ్ళతో పెట్టుకొని వీళ్ళు కేవలం అక్కడికి వచ్చి ఏమైనా మా నిరుద్యోగుల గురించి మాట్లాడతారని మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నిరుద్యోగుల గురించి ఉస్మానియా యూనివర్సిటీకి ఏమైనా నిధులు కేటాయిస్తారని మేము అనుకున్నాం. నిధులు శూన్యం, నిరుద్యోగులకి గుండు సున్నా పెట్టిండు. అరే బాబు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలలో కేవలం నువ్వు ఇచ్చింది ఎంత? సిగ్గు లేకుండా ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు, ఒక శుభవార్త చెప్తామని మేము 1000 కళ్ళతో చూసుకున్నాం. అంటే నువ్వు ఒక మాట అన్నావు, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నేను ఒక్కడనే వస్తా అని చెప్తున్నావు. ఈ కంచెలు ఎందుకు నీకు? ఈ కంచెలు ఎందుకు పెట్టినావు? కంచెలు పెట్టుకొని 20,000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని నీకు ఒక సెక్యూరిటీ గార్డుకి లెక్క పెట్టుకుంటూ ఫోజులు కొట్టుకుంటూ నేను ఉస్మానియా యూనివర్సిటీలో డీజీపీకి నేను ఆదేశాలు ఇస్తున్నా, నాకు ఎవ్వరు అవసరం లేదు డీజీపీ గారు అని పక్కన ఉన్నటువంటి అధికారులు కూడా సప్పట్లు కొడుతున్నారు. అంటే మీరు అధికారులు అనుకోవాలన్నా? మరి మీరు మా స్థాయి నుంచే కదా, నిరుద్యోగుల నుంచే కదా మీరు వచ్చింది. అంటే నువ్వేం సాంకేతిక ఇస్తున్నావు రేవంత్ రెడ్డి? నీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు నువ్వు జీవో రిలీజ్ చేస్తున్న వెంటనే చేయొచ్చు కదా. ఒక్క సోషల్ మీడియాను కూడా లోపలికి ఎలవ్ చేయకుండా, మా నిరుద్యోగులను ఎలవ్ చేయకుండా, ఉస్మానియా యూనివర్సిటీ మా విద్యార్థులు పీజీ వాళ్ళకి గోదావరి హాస్టల్, మానేరు హాస్టల్, కావేరీ హాస్టల్కి ఎగ్జామ్స్లో అయిపోయి తాళం వేసినాక నువ్వు పెట్టుకున్నావంటే సిగ్గుచేట అనిపిస్తుంది. అలా ఉస్మానియా యూనివర్సిటీలో 25 హాస్టల్ ఉన్నాయి దగ్గర. హాస్టల్లో ఒక్క లేడీస్ విద్యార్థులు మా డిపార్ట్మెంట్ సైన్స్ కాలేజ్ నుంచి ఎవరు రాలేదు, మా ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థులు ఎవరు రాలేదు. వాళ్ళు రాకుండా నువ్వు మీటింగ్ పెడితే ఏం ప్రయోజనం? అంటే ఎంత సిగ్గుచేట అనిపిస్తుందంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి సిగ్గుచేటు ఇది. నువ్వు కంచెలు పెట్టుకొని ముందస్తు అరెస్ట్ చేసి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు తక్షణమే ఆలోచన చేసుకొని వెంటనే నిరుద్యోగులకి నువ్వు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుందని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకు అంటున్నామంటే మీరు జీపీఓ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ మార్కులో క్వాలిఫై కానోని కూడా 2 సార్లు ఎగ్జామ్ పెట్టినావు. అయినా అవి పోంగా కూడా ఇంకా దగ్గర 6,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో 2 సార్లు ఎగ్జామ్ పెట్టినావు. అయినా నువ్వు మళ్ళీ వాళ్ళకి ఎట్లా తీసుకోవాలనిపిస్తుంది? ఒక్కొక్క జీపీఓకి 3 గ్రామాలు అప్పచెప్తానంటున్నావు. ఇలా దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలు, తెలంగాణకు కూడా గ్రామాలే పట్టుకొమ్మలు. అలాంటి గ్రామంలో అభివృద్ధి కావాలంటే కొత్త నిరుద్యోగులకి చాలా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మేము ఫోకస్ పెడితే అక్కడ ఉన్న గ్రామం అభివృద్ధి చెందుతుంది, అప్పుడు డెవలప్ అయింది. ఇలాంటి లంగా వచ్చి నువ్వు ఉస్మానియా యూనివర్సిటీని చెడగొట్టడం తప్ప ఇంకేం ప్రయోజనం లేదు. నువ్వు మళ్ళీ రా ఉస్మానియా యూనివర్సిటీకి. ఈసారి నువ్వు పోలీసు వాళ్ళందరూ వదిలిపెట్టిరా, చూద్దాం. మరే మేము స్వాగతం పలకాలే. మేము ఎప్పుడు స్వాగతం పలుకుతాం? ఈ రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చి మా ఉస్మానియా యూనివర్సిటీలకు నిధులు కేటాయిస్తే మేము స్వాగతం పలుకుతాం. లేకపోతే ఖబర్దార్ మేము విధ్వంసం సృష్టిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. వస్తా అంటే మేము కూడా చూసుకుంటాం. ఇంకా ఎందుకు నువ్వు రాజ్యాంగంలో నీకు రావాల్సినది ఉంది. నీకు ఆర్టికల్ 19 ఉంది, స్వేచ్ఛపరంగా నువ్వు రావచ్చు. మేమైనా ఎవరైనా శాంతియుతంగా ఏదైనా చేసుకోవచ్చు. ఇలా నువ్వు సీఎం హోదాలో ఉన్నావు. సీఎం హోదాలో వస్తే మీకు ఘనస్వాగతం పూలమాలతో గజమాలతో నీకు పోలీసు వాళ్ళు కూడా అవసరం అవుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ కాంచి మొదలు పెడితే నీకు యూనివర్సిటీ మొత్తం తీపిచ్చి తాగురేట్లో కూర్చోబెడతాం. ఇదంతా ఎప్పుడు మార్పు వస్తుంది? నువ్వు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయి. ఖాళీగా ఉన్నాయి, ఎస్ఐ కానిస్టేబుల్ ఖాళీగా ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీగా ఉన్నాయి, జేఎల్ ఖాళీగా ఉన్నాయి, డిఎల్ ఖాళీగా ఉన్నాయి, ట్రాన్స్కో ఖాళీగా ఉన్నాయి, జెన్కో ఖాళీగా ఉన్నాయి, రకరకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాకడ లిస్ట్ ఉంది. నీకు చేత కాకపోతే చెప్పు, ఏళ్ళ ఖాళీగా ఉన్నాయి మేము ఇస్తాం. పవర్ సెక్టర్ దగ్గర 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, ఏది లేదు. దిక్కుమాలిన వ్యవస్థ నడుస్తుంది ఈ రాష్ట్రం. నువ్వు విద్యాశాఖ అసలు గందరగోళం అయింది పరిస్థితి. ఏమి ఇస్తున్నావు సంకేతం మాకు? ఈ విద్యార్థులకి నువ్వు శుభవార్త చెప్తే బాగుంటుంది. 1,00,000 లేదు, ఏం లేదు. సిగ్గుండాలే. ఆయన ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఖాళీగా ఉన్నాయి. తానా అంటే తందన బ్యాచ్ ఉంది అలా. జై రేవంత్ రెడ్డి ఎవడన్నా విద్యార్థి ఉండల్లా? తాగురేటి ఒక్క విద్యార్థి లేడు మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అన్ని ఎగ్జామ్స్ అయిపోయి ఆయన 21కి రావాల్సింది ఉంది. యాక్చువల్గా ఆ 21 తోక ముడుచుకుండు. ఇదేదో ఎగ్జామ్ నడుస్తూనే వీసీ గారు ఎగ్జామ్ అయిపోయినాక పెట్టుకుందాం అన్నాడు. ఇవాళ నువ్వు రాజ్యాంగం పరంగా నువ్వు ఒక హోదాలు ఉండి మా అందరికీ నువ్వు ఒక శుభవార్త చెప్తే బాగుంటుంది. ఏ శుభవార్త లేదు ఆడ. ఏదో డిసెంబర్ 9 నాకు కలిసి వచ్చింది అంటుంది. దేనికి కలిసి వచ్చింది నీకు? సోనియమ్మ గాంధీ బర్త్డే ఉంది డిసెంబర్ 9. ఆమె గురించి మాకు ఏమైనా అవసరం? మాకు ఎవరైతే శుభవార్త చెప్తే మేము గజమాలు వేసి ఎత్తుకొని తిరుగుతాం సీఎంని. ఏ ఒక్క అభివృద్ధి పని ఏ హాస్టల్ అది గతంలో టీఆర్ఎస్ పెట్టింది. తర్వాత వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓపెన్ చేసిండు. మా ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో నీళ్ళు లేని పరిస్థితి.
అదేవిధంగా మా కాలేజీ హాస్టళ్లలో ట్యాంకర్లతో నీళ్ళు నింపుతుర్రు. మానేరు హాస్టల్లో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. గోదావరి హాస్టల్లో కూడా ఇప్పటికి నీళ్లు కావాలని ట్యాంకర్లు నింపుతుర్రు. బోర్లు కావాలి, బోర్లు లేపి ఫస్ట్. కావేరీ హాస్టల్లో రూములు సరిగా లేవు. ఏముంది అసలు? నువ్వు ఒక్క హాస్టల్లో అయినా నీకు సరి అయిన అవగాహన లేదు. మమ్మల్ని మాట్లాడుకునే స్వేచ్ఛ ఇవ్వట్లే. అంటే అరెస్టులు, కేసులు, భయాందోళన గురవుతున్నావు. ఇప్పుడు మీ విద్యార్థులు వచ్చి ముందుకు మాట్లాడాలంటే తీసుకుపోయి జైల్లో బండ పెడుతున్నారు మమ్మల్ని. ఇవన్నీ మేము తెగిస్తామే విద్యార్థులు. కేసులు అయితే అవుతుంది, ఉంటుంటే పీక్తాం. చేసేదేముంది? చేయరు, పోతే పోయింది. ఎంతోమంది వీరులు పోరాటం చేసిరు ఈ గడ్డ మీద. జార్జ్ రెడ్డి కానీ, మారోజు వీరన్న కానీ, సీఎంనే రాజీనామా చేయించిన చరిత్ర మారోజు వీరన్న. నేత్రమల్లి జనార్దన్ 94లో రాజీనామా చేయించిన గడ్డ ఇది. అలాంటి గడ్డలో మాలాంటి విద్యార్థి వీరులు పుడతాం. ఏం చేస్తారు మీరు? ఇవన్నీ మానుకుంటే రేవంత్ రెడ్డి బాగుంటుంది. శుభవార్త చెప్పు. రేపో ఎల్లుండో ఈ వీక్లో జీవో రిలీజ్ చేయి. దమ్ముంటే జీవో రిలీజ్ చేయి. నిరుద్యోగులకు శుభవార్త చెప్పు. ఈ నుంచి మొదలు పెట్టుకుంటే మేము అసెంబ్లీ దాకా వచ్చి నిన్ను ర్యాలీ తీసుకొని వచ్చి మా భుజాల మీద ఎత్తుకొని వచ్చి రాష్ట్రంలో తిప్పుతాం రేవంత్ రెడ్డి గారు. నువ్వు శుభవార్త చెప్తే బాగుంటుంది, లేకపోతే మాత్రం బాగోదు. మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం.